హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇవాల్టి వీడియో వచ్చేసి సొరకాయ జొన్న పిండి తప్పిలెంట్. అలాగే మనము రొట్టెలని కూడా అనొచ్చు సొరకాయ జొన్న పిండితో. ఎవరైనా కూడా ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి మంచి రెసిపీ అని చెప్పొచ్చండి. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ తప్పిలెంట్‌ని ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి వీడియోలోకి వెళ్దామా అండి? ముందుగా మనము ఈ తప్పిలెంట్‌కు కావాల్సినటువంటి పదార్థాలేంటో కూడా చూసేయండి. ఇందులోకి మనము సొరకాయని పైన తొక్కంతా తీసేసి లోపల గింజలుంటాయి గదా! అవన్నీ గూడా తీసేసి తురుముకోవాల. ఇలా తురుముకున్న ఆ తురుమునంతా గూడా ఒక గిన్నెలోకి వేసేసుకొని, ఇందులోకి ఒక స్పూన్ అంతా జీలకర్ర, అలాగే మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి ఒక 2, 3 స్పూన్ల వరకు శనగపప్పు, అదే శనగ బ్యాళ్ళు, అలాగే కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి. కరివేపాకు కూడా మనము చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాల. ఇంకా ఎర్రగడ్డలొచ్చేసి ఒక 3 ఎర్రగడ్డలు. మనము ఎక్కువగా ఆనియన్స్ కావాలనుకుంటే ఒక 4 వరకు వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా ఒక 3, 4 చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇంకా ఇవన్నీ గూడా వేసేసుకున్న తర్వాత జొన్న పిండిని మనకు ఎంత అవసరమైతుందో అంత తీసుకోవచ్చు. దీనికి ఇంతే కొలతనే ఏం లేదండి. ఎంత కావాలో గూడా ఒక్కొక్కసారి మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ గూడా ఎక్కువగా మనకు కనిపించాలా రొట్టె పైన అన్నప్పుడు మనం పిండి తక్కువేసుకుంటాము. అలా కాకుండా కొద్దిగా మనకి అవి కనిపిస్తే చాలు, ఎక్కువ క్వాంటిటీ రొట్టెలు కావాలన్నప్పుడు జొన్న పిండిని కొంచెం ఎక్కువగా గూడా మనం ఏసేసుకోవచ్చు. మరి పిండిని మనకు కావాల్సినంత వేసేసుకొని తర్వాత అందులోకి ఉప్పు గూడా తగినంత, అంటే మన పిండి క్వాంటిటీ ఎంతుంటాదో దాన్ని బట్టి మనము ఉప్పు వేసేసి నీళ్లు, నేనైతే ఇది జొన్న పిండి కాబట్టి నేను వేడి చేసుకొని నీళ్ళని బాగా వేడిగా ఉన్నటువంటి వాటర్‌ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను. నీళ్ళను ఒకేసారి ఎక్కువగా వేసి కలిపేయగూడదు. జొన్న పిండి గదా! బియ్యపు పిండి అయితే అది కొంచెం ఎక్కువ వాటర్ పడతాయి. జొన్న పిండికైతే నీళ్లు కొంచెం తక్కువగా తీసుకుంటది. కాబట్టి చూసుకుంటూ మనము అవన్నీ కూడా మనం వేసినటువంటి సొరకాయ, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ కూడా బాగా కలిపి ఇలా ముద్దలాగా బాగా కలిపేసుకోవాలి. చూడండి ఏ విధంగా వచ్చిందో ఇలా కలుపుకోవాలనమాట. అంటే మనకు ఆ రొట్టెను తట్టడానికి వీలుగా ఉండే విధంగా కలుపుకోవాల. వీడియోలో చూస్తున్నారు గదా! ఈ విధంగా మనము కలిపి పక్కన పెట్టేసుకోవాల. ఇది ఆరిపోకుండా ఒక మూత పెట్టైనా పక్కన పెట్టుకోవచ్చు. లేదంటే ఒక క్లాత్‌ని తడిపైన మనం దానిపైన వేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఒక పెన్నం తీసుకున్నాను నేను. మనము ఈ తప్పిలెంటును 2 రకాలుగా గూడా చేయొచ్చు. ఇప్పుడు ఒక పెన్నం తీసుకొని ఈ ప్యాన్‌కి ముందుగా ఆయిల్ అనేది అప్లై జేయాలి. మన చేతులకు కూడా చూడండి అప్లై చేసుకోవాలి. లేదా నీళ్ళనైనా గూడా మనము అద్దుకొని ఇలా మనకి ఎంత సైజు కావాలో అంత పిండిని తీసుకొని ముద్దగా చేసుకొని ఫస్ట్ మనము ఆ పెన్నం పైన, ఇది పెన్నం నేను స్టవ్ మీద పెట్టలేదు. పక్కన ఉందనమాట ఇది. చల్లగా ఉన్నటువంటి పెనమే. ఆ పెన్నం పైన ఇలా మనము ఆ పిండిని తీసుకొని ఇలా ముద్దని వేసి మొత్తం ఇలా తట్టేసుకోవాల. మనకు తట్టడానికి వీలుగా ఉండే విధంగా మనం పిండిని కలిపెట్టుకోవాలి. మరీ జోరుగా ఉన్నా గూడా బాగోదు. అలా అని చాలా గట్టిగా ఉన్నా గూడా బాగుండదనమాట. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు గదా! ఆ విధంగా ఉంటే పిండి సరిపోతుంది. ఇలా మొత్తంగా అంతా మనము ఇలా తట్టేసుకోవాలి. కొంచెం పల్చగా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ మందంగా ఉన్నా గూడా కాలడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి ఎంత వీలవుతుందో అంతవరకు మనము వీటిని పెనం పైన పెట్టి తట్టేసుకుంటే బావుంటది. ఇలా రౌండ్‌గా అంతా మనము సర్దుకుంటూ తట్టేసుకోవాలా. ఇలా పెన్నం పైన తట్టి ఇలా చేయాలంటే 2 పెనాలు పెట్టేసుకొని మనము పెన్నం ఒకటి చల్లగయినంక ఇంకొకటి మనము అలాగా స్టవ్ పైన పెడుతూ చేసుకోవచ్చనమాట. ఇది కాలడానికైతే టైం ఎక్కువ తీసుకుంటది. ఒక 20 నిమిషాల వరకైతే టైం తీసుకుంటుంది. కొంచెం ఓపికగా అయితే మనం చేసుకోవాలా. ఇంకా ఆయిల్ గూడా చుట్టూ అంతా వేసేసుకొని ఆ హోల్స్ పెట్టుకున్నాం గదా! ఎందుకంటే లోపల వరకు కూడా బాగా కాలుతుందనేసి ఆ హోల్స్ అనేది పెడతాము మధ్యలో వరకు. ఇలా ఆయిల్ అంతా వేసేసుకొని రొట్టెని తిప్పేసుకుంటూ కాల్చుకోవాల. మన ఆంధ్ర సైడొచ్చేసి తప్పిలెంట్ అంటే ఇది తపాలలో గానీ, లేదా కుండలో గానీ, ఇంకా వచ్చేసి పాన్ పైన గానీ, గోలం అంటాం గదండీ! అటువంటి వాటి పైన గాన చేసుకునేటువంటిది తప్లెంట్. దీన్ని మనం బియ్యపు పిండితో ఎక్కువగా జేస్తూ ఉంటాము. కానీ బియ్యపు పిండితో చేసుకోవచ్చు. అలాగే జొన్న పిండితో గూడా చేసేసుకోవచ్చు. చాలా బావుంటాయి టేస్ట్ అయితే. కానీ ఓపికగా మనము కాల్చుకోవాలా. కాలడానికి మాత్రం టైం పడుతుంది.
ఇలా అన్నిటిని కాల్చేసుకోవాలా. ఇప్పుడు నేను పెనం పైన అంటే నాకు టైం ఎక్కువ అవుతుంది గాబట్టి అంత టైం లేక నేను మళ్ళీ కవర్ తీసుకున్నాననమాట. మనము ఆయిల్ కవర్ గావచ్చు, అలాగే పాలది ఉంటది ప్యాకెట్ ఆ కవర్ అయినా, లేదంటే ఇటువంటి కవర్ అయినా కూడా ఆయిల్ అప్లై చేసేసి మన చేతికి కూడా ఆయిల్ పట్టించుకొని, ఇలా మనం కవర్ పైన గూడా మనము వీటిని తట్టేసుకోవచ్చు. ఇలా తట్టేసుకొని కొంచెం పల్చగా చేసుకుంటేనే మేలు. ఇలా ఇంకొక పాన్ పెట్టేసుకొని స్టవ్ పైన నేను దానికి కూడా ఆయిల్ వేసేసి ఇంకా చూడండి ఎంత ఈజీగా వస్తుందో. ఇలాగే మనము పెనంలోకి వేసేసుకోవడమే. ఇప్పుడు ఆయిల్‌ని గూడా మనము మొత్తం చుట్టూరా వేసేసుకోవాలి. చూడండి ఇటుపక్క, అటుపక్క బాగా కాల్చుకోవాలనమాట. కాలితేనే టేస్ట్ ఉంటది. లేదంటే పిండి పిండిగా ఉంటుంది. కొంచెం సిమ్‌లో పెట్టుకుంటూ, మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ కాల్చుకోవాల. కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఓపికగా చేసుకోవచ్చు. అపిలెంట్ అనేది చాలా బావుంటది. ఇది తెలంగాణ సైడ్ అయితే వాళ్ళు సర్వపిండి అంటారు. మనమైతే తపిలెంట్ అంటాము. లేదా రొట్టెలు అని గూడా అనొచ్చండి. మనము ఇప్పుడు మార్పులను బట్టి పాన్ పైన చేసుకుంటున్నాం గానీ, పూర్వ పద్ధతిలో అయితే అమ్మమ్మలు, నానమ్మలు అప్పట్లో చేసేవాళ్ళైతే తపాలలోనే ఒక మందంగా ఉన్నటువంటి తపాలలోనే చుట్టూ ఆయిల్ పట్టిచ్చేసి, లేదా నెయ్యి అయినా గూడా మీగడ ఉంటది గదా! అది పట్టించేసి ఇలా చేసేవాళ్ళనమాట. చుట్టూ తపాలకు అంటిచ్చేవాళ్ళు. అంటిచ్చి దాన్ని అప్పుడు కట్టెల పొయ్యి కాబట్టి మంట లేకుండా నిప్పులుంటాయి గదా! వాటిపైన వదిలేసేవాళ్ళనమాట. మూకుట్లో గాని, అప్పుడు కుండలుండేటివి గదా! కుండల్లో గూడా చేసుకునేవాళ్ళు. అలా కాల్చుకొని తినేవాళ్ళు. ఎంత బావుంటాయంటే చాలా బావుంటాయి. చూడండి మీరు వీడియోలో చూస్తుంటేనే మీకు ఈ నోరూరుతుంది గదా! చాలా టేస్ట్ ఉంటదండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. సొరకాయ అనేది మంచి ఫైబరు, వాటర్ కంటెంట్ ఉండేది కదా! హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఎప్పుడైనా సొరకాయ దొరికినప్పుడు ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా బావుంటది. బియ్యపు పిండి కన్నా జొన్న పిండి హెల్తీ కాబట్టి జొన్న పిండితో నేనైతే చేశాను. షుగర్ ఉన్న వాళ్ళైనా సరే, బరువు తగ్గాలి మనము వెయిట్ లాస్‌లో ఉన్న వాళ్ళైనా గూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇలా చేయడం తెలిసిన వాళ్ళైతే ఏమీ అనుకోకండి. తెలియని వాళ్ళ కోసమే నేను చెప్పాను. ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.